నమస్తే టిఆర్ నిజం, నేను మీ రమేష్. ఈరోజు ఒక విషయాన్ని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఎవరైనా వ్యాపారం చేయొచ్చు, ఏ విధమైన వ్యాపారాలను చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనుషుల యొక్క ప్రాణాలతోటి చెలగాటం ఆడుతూ ధనార్జన ధ్యేయంగా వీళ్ళ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. అదే మెడికల్ మాఫియా. ఈ మెడికల్ మాఫియా అనేది తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కొనసాగుతున్నప్పటికీ కనీసము అధికారుల యొక్క పర్యవేక్షణ కొరవడిందని చెప్పేసి జనాలు అంటా ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా దీనిపైన అడుగుతా ఉన్నారు. ఎందుకంటే పర్యవేక్షణ చేయాల్సిన అధికారులే పర్యవేక్షణ లోపం వల్ల గల్లి పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నటువంటి ఈ మెడికల్ మాఫియా దందా, మెడికల్ షాపుల యొక్క నిర్వహణ ఏ విధంగా ఉందో మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నాం. ఎందుకంటే ఈ మెడికల్ వ్యవస్థలో డబ్బులకే వాళ్ళకి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. కనీసం ఇప్పుడు అది మనం జిల్లా స్థాయి నుంచి మొదలుకుంటే నియోజకవర్గం స్థాయికి ఉంటే అది గ్రామాల స్థాయి వరకు కూడా పాకిపోయింది. కనీసం కొద్దిమంది ఆర్ఎంపీ డాక్టర్లు కూడా కనీస అవగాహన లేకుండా, కనీస ఫార్మటిస్టులు లేకుండా, కనీస బి ఫార్మసీ డి ఫార్మసీ వాళ్ళు లేకుండా వీళ్ళు దాని యొక్క దందాను కొనసాగిస్తున్నారు. ఇందులో మాత్రం వీళ్ళ అధికారుల యొక్క పర్యవేక్షణ కొరబడిందని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకంటే ఇది మూర్ఖత్వం కాదానే, ఇది మంచి ఆలోచన. సమాజానికి మీరు మంచి చేయాలని చెప్పేసి మీకు ఉద్యోగాలు కల్పించారు మీకు, కానీ దీన్ని ఎందుకు మీరు పర్యవేక్షణ కొరబడుతూ ఉన్నదో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి వ్యక్తి లేకపోతే ఏ మెడిసిన్ ఇస్తాడో, ఏ విధంగా ఉంటుందో, దానివల్ల జనాలకు ప్రాణాలకు ప్రమాదమే ఆస్కారం ఉన్నది కదా. ఎందుకు ఇది మీరు చేయలేకపోతారో ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఈ మెడికల్ దందా అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం. కనీసం మెడికల్ షాప్ నిర్వహించాలంటే మెడికల్ షాపును ఏర్పాటు చేయాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ ఇక నియమ నిబంధనలు పాటించకుండా సర్టిఫికేట్ ఏమో వేరేటైనది, షాప్ ఏమో ఇక్కడ ఉన్నాయనది. సర్టిఫికేట్ ఏమో వేరేటైనది, ఇక్కడ ఉండదేమో వేరేటైన ఉంటాడు. అనుభవం లేకుండానే మందులు ఇస్తా అంటాడు. ఏమే కదా ఉన్నది, చిట్టి చూస్తాడు, మరి ఏది ఇవ్వాలి ఏం కదా కాకుండా అనుభవం లేకుండానే మందులను ఏర్పాటు చేస్తా అంటాడు. దీంట్లో ప్రజా ఆరోగ్యంతో చెలగాటం ఆడుతుంటారని చెప్పేసి అంటాడు. జోరుగా జరుగుతున్నటువంటి ఫార్మసీ వ్యాపారం, ఇది ఒక ఫార్మసీ దందా. ఈ మెడికల్ షాపుల యొక్క మేళజాలాన్ని మనం ఒకసారి అబ్జర్వేషన్ చేసుకుందాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. నిన్న కొన్ని పేపర్లలో కూడా అది ఇచ్చిండ్రు. దానికి సంబంధించి వరంగల్ జిల్లా మెడికల్ షాప్ నిబంధనలు తుంగలోకి దొరికి ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యాపారస్తులు ధనార్జన ధ్యేయంగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. షాపు నిర్వహించేదేమో వేరే వ్యక్తి, సర్టిఫికెట్ ఏమో వేరే వ్యక్తిది. కానీ ఇది ఒక పట్టణంలో కాదు, అది పల్లెటూరులలో కూడా విస్తరించింది. ఇది పట్టణాల నుంచి మొదలుకుంటే పల్లెల వరకు ఈ దందా అనేది జోరుగా కొనసాగుతూ ఉన్నది. దీనిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి, అధికారులు దృష్టి పెట్టాలి. కానీ వాళ్ళ యొక్క ఎక్కడ లేదు. ఈ మెడికల్ మాఫియా, ఈ మెడికల్ షాపుల యొక్క దందా అనేది విపరీతంగా కొనసాగుతున్నదని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకోటి, సర్టిఫికేట్ ఫార్మసీ పేరు ఉండగా షాపు నడిపే వారే మాత్రం ఏ అర్హత లేని వ్యక్తి కావడం అందరి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వాస్తవానికి ఏం చేస్తామంటే ఒక ఉద్యోగం చేయాలంటేనే, ఒక ఏదైనా చేయాలంటేనే దానికి సంబంధించిన అర్హతలు ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకుంటాం. ఇది ఒక ఉద్యోగం ఇస్తానా, ఈ ఉద్యోగం చేసితే ఈయన కనీసంగా ఇది అర్హత ఉన్నదా లేదా అని చూసుకుంటాం. ఇంకేదన్నా చేస్తేనే నాకు అర్హత ఉన్నదా లేదా చూసుకుంటాం. కానీ అర్హత లేని వ్యక్తులు నిర్వహిస్తే జనాల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడు కాదా? అధికారులు ఏం చేస్తారా, మీరు మొద్దు నిద్రపోతారా అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్పగలుగుతారు చూడాలి. అది ఒక సిటీలలో పట్టణాలలో లేదు, అది పల్లెలకు గల్లీకో రెండు ఏర్పాటు అవుతాయి. నిజంగా అక్కడ ఏ ఉద్దేశంతో చేస్తారో మీరు తనిఖీ చేస్తా ఉన్నారా? దానికి మీ అధికారులు తనిఖీ చేస్తున్నారా చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడవలసిన మీరు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతుంటే కూడా మీకు నిమ్మకు నీరెత్తనట్లు ఉన్నారంటే మీరు ఏం చేస్తారో ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మిమ్మల్ని అడుగుతాను. ఎందుకంటే జీతాలు తీసుకుంటలేరా, మరి ఇది వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ఉన్నదో చూడాలి. కానీ ఎక్కడెక్కడ చిన్న ఏదైనా కట్టుకుంటేనే దాని ఏందో పర్మిషన్ ఉందా, నీ ఏంది, నీ కథ ఏంది, నీ లక్షణం ఏందని చెప్పేసి అడుగుతాం. కానీ ఇంత పెద్ద షాపులు నిర్వహిస్తూ ఉన్నప్పటికీ ఎందుకు మీ యొక్క ఆలోచన చేస్తలేరని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అసలు అద్దెకు సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. ఇప్పుడు వీళ్ళు షాపులు నిర్వహించడానికి ఏం చేస్తాడు, అద్దెకు ఎవరో చదువుకునే దగ్గర పోయి అద్దెకు సర్టిఫికేట్ తీసుకొని, వాస్తవానికి మెడికల్ షాపు నిర్వహించాలంటే కనీసం కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అదేందో ఒకసారి మనం చూసుకుంటే
అది డిప్లొమా ఇన్ ఫార్మసీ అంటే డి ఫార్మసీ లేదా బ్యాచులర్ ఫార్మసీ బి ఫార్మసీ పూర్తి చేసి స్టేట్ ఫార్మసీ ఆఫ్ కౌన్సిల్లో రిజిస్టర్ తప్పనిసరి ఉండాలి. కానీ ప్రస్తుతం ఫార్మసీ సర్టిఫికేట్ అద్దె వ్యవస్థ పుణ్యమే అని చెప్పేసి అర్హత లేని వారు కూడా డబ్బులు ఉన్నవారు అర్హత లేని వారు ఈ వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి ఆ సర్టిఫికేట్ ని అద్దెకి తెచ్చుకొని వాళ్ళకు నెలకు 5 నుంచి 10,000 రూపాయలు వాళ్ళకి ఇస్తారని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి. కానీ ఈ ఫార్మసీ షాపులో ఫార్మసిస్ట్ లేకుండానే వారి పేరును మాత్రమే వాడుకుంటారు. కనీసం మందుల షాపులో కంపల్సరిగా ఆ ఫార్మసిస్ట్ ఉండాలి. ఎవరైతే సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి ఉన్నారో వాళ్ళ ఫార్మసిస్ట్ కొంత పాలు అక్కడ ఉండాలి. కానీ అక్కడ ఫార్మసిస్ట్ లేకుండానే వాళ్ళ యొక్క నిర్వహణ అనేది చేస్తా ఉన్నారు. ఇది ప్రజల ప్రాణాలతోటి చెలగాడం ఆడు కాదా? ఎందుకైతే ఎవరైతే చేయాలో వాళ్ళే ఆ పని చేయాలి. కానీ ఆ పని లేకుండా ఎవరైతే అర్హతలు ఉన్న వాళ్ళు లేకుండా అర్హత లేని వాళ్ళతో చేయడం వల్ల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడు కాదా? దీనిపైన యువత అంతా ప్రశ్నించేటువంటి అవసరం ఉండాలి. ఎందుకంటే ఈ దేశంలో మనకు కొన్ని హక్కులు ఇచ్చిండ్రు. ఎవరైతే సక్రమంగా పనిచేయాలని నిలదీయాల్సిన పని కూడా ఈ సమాజం పైన ఉన్నది. కానీ అంత పెద్ద దందా నిర్వహిస్తున్న అధికారులు ఏం చేస్తలేరు. ఆ సమాజంలో ఉన్నటువంటి యువత కూడా ఏం చేయలేని సందర్భం. నిజంగా నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే షాపులో వాళ్ళు డబ్బులకు వాళ్ళ మాయాజాలానికే వాళ్ళు డబ్బులకు కకృతి పడి వాళ్ళ ఇష్టమైన రీతిలో ఆ మెడిసిన్ ఎవరైతే ఏ లాభాలు వస్తాయో దాన్నే తెచ్చుకొని వాళ్ళ ఇష్టాన్ని రీతిగా అమ్ముకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసిందే. కానీ నిమ్మకు ఎత్తినట్లుగా ఉంటా ఉన్నారు. దీనికి చిత్తశుద్ధితోటి అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతున్నాం. తనిఖీలు మాత్రం శూన్యం ఉన్నాయనే. మరి నీకు షాప్ పెట్టినావు, నీకు ఈ సర్టిఫికేట్ ఉన్నదా, ఈ సర్టిఫికేట్ లేదా, ఏ మందులు వాడతావు, నువ్వు మందులు రాసినట్టు రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తానవా, ఈ నెలలో ఎన్ని మందులు అమ్మినా, ఏ మందులు అమ్మినావు అని చెప్పేసి ఎక్కడన్నా చేస్తా ఉన్నారా? కాబట్టి తనిఖీలు మాత్రం శూన్యంగా ఉన్నాయని చెప్పేసి అంటారు. వైద్య ఆరోగ్య శాఖలు డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ షాపులను పర్యవేక్షించాలి. కానీ ఆ షాపులకు ఏళ్ల తరబడి కూడా ముఖం చూపెట్టలేకపోతా ఉన్నారు. ఈ నిబంధనల మేరకే నిర్వహిస్తున్నారని ఎవరు పరిశీలించడం లేదు. వ్యాపార నిబంధనలు గాలికి వదిలేసి విక్రయాలు చేస్తున్నారు. పరిస్థితిని ఇలాగే కొనసాగితే, ఎందుకంటే వాళ్ళు ఇష్టారీతిగా కొనసాగితే జనాల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి ఆస్కారం ఉన్నది. మీరు ప్రజల ప్రాణాలను కాపాడడానికి మీరు బాధ్యత వహించాల్సిన అధికారులు ఆ పర్యవేక్షణ లోపం వల్ల ఈ దందా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు వాస్తవానికి ఏంది, మనం చాలా దిక్కులలో చూస్తాను. ఈ మెడిసిన్ రేట్ ఎంత ఉంటుంది, వీళ్ళకి ఎంత % లాభాలు వస్తాయి, ఈ లాభాలను దృష్టిలో పెట్టుకుని వీళ్ళ నయా దండకు పాల్పడతా ఉన్నారు. ఈ మెడికల్ మాఫియాను ఆపకుంటే మాత్రం జనాల ప్రాణాలతోటి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు సామాజికంగా వాళ్ళ ఆరోగ్యంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ డ్రగ్ అధికారులు కానీ సంబంధించినటువంటి మెడికల్ అధికారులు కానీ దానిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి డిమాండ్ చేస్తాను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. కానీ ఎందుక ఇది ఇంతవరకు నిమ్మకు నీరెత్తనట్టు ఇట్లా ఉంటే ఏం ఉద్దేశమో ఆలోచన చేయాలి. మౌలిక నిబంధనలు ఉన్నాయి. ఒక నిబంధనలు అయితే కొన్ని ఉన్నాయి, చూద్దాం. మెడికల్ షాపు నిర్వహణకు డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. స్టేట్ ఫార్మసీ ఆఫ్ కౌన్సిల్లో రిజిస్టర్ తప్పనిసరిగా ఉండాలి. డ్రగ్ లైసెన్స్ ఫార్మ్ 21 పొందాలి. షాపులో ఏసీ కంపల్సరిగా ఉండాలి. ఫ్రిడ్జ్ కంపల్సరిగా ఆ పరికరాలు మందుల నిర్వహణకు ఉండాల్సిన అవసరం ఉన్నది. షాపులు తప్పనిసరిగా ఫార్మసిస్ట్ హాజరు కావాలి. వాస్తవానికి ఏంటి, ఆ షాపులను నిల్వ చేయడానికి కనీసం ఏసీ ఉండాలి, కనీసం ఫ్రిడ్జ్ ఉండాలి. నిర్వహణ మందులు చేయడానికి మాత్రం ఫార్మసిస్ట్ కంపల్సరీగా హాజరు కావాలి. ఏ మందులు ఇస్తానో, ఏ మందులు పోతానని చెప్పేసి కంపల్సరీగా అక్కడ ఉండాలి. ఇంకోటి, మందుల నిల్వల పైన కూడా రికార్డు మెయింటైన్ చేయాలి. కానీ ఎక్కడ అవి చేయలేకపోవడం అనేది దుర్మార్గమైన విషయం. అధికారుల నిర్లక్ష్యమై పరిస్థితి కారణం అంటారు చెప్పేసి అంటారు. అక్రమంగా నివసిస్తున్నటువంటి షాపుల పైన అధిక సంఖ్యలో ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా అధికారులు దాంట్లో ఎలాంటి అది లేకుండా ఉన్నారు. కాబట్టి పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉన్నది. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు నిద్రపోవడం అనేది ఈ సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నది. ఈ మెడికల్ మాఫియా దందాను అరికట్టాల్సిన అవసరం అధికారుల పైన ఉన్నదని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, కొద్దిమంది అధికారులు ఆ షాపులలో పోయి నెలకింత ముడుపులు తీసుకుంటారని చెప్పేసి అభియోగాలు కూడా ఉన్నాయి. అలాంటివి లేకుండా బాధ్యతంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి, గ్రామాలలో యువత, పట్టణంలో యువత దీనిపైన గలవెత్తాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు రాజకీయ నాయకుల గురించి పక్కన పెట్టండి,
ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న వ్యవస్థ పైన మీ వంతు బాధ్యతగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. మీ ఊళ్ళో, మీ గల్లులలో, మీ పట్టణాలలో ఉన్నటువంటి మెడికల్ షాపులలో ఖచ్చితంగా ఫార్మసిస్ట్ ఉన్నాడా, బి ఫార్మసీ కానీ డి ఫార్మసీ చేసిన వాళ్ళు ఉన్నారా, రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాడా, లేదా ప్రతిరోజు అక్కడ ఫార్మసిస్ట్ వచ్చి ఆ మందులో దాంట్లో ఉంటా ఉన్నాడా అని చెప్పేసి ఆలోచన చేయాలి. మీరు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ సమాజంలో మనకు ప్రతి దానిపైన హక్కు ఉన్నది కాబట్టి మీరు బాధ్యత నెరవేర్చాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఈ ప్రజలను కూడా కోరుతా ఉన్నా. ప్రజల ఆరోగ్యం ప్రమాదకరంలో పడకుండా వీళ్ళు ఎవరైతే వాళ్ళ ఇష్టానుసారంగా మందులు అమ్మితే ప్రజల యొక్క ఆరోగ్యాలు ప్రమాదంలో పడేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వాళ్ళ ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశం మీలో ఉంటే ఖచ్చితంగా ఆ షాపుల పైన నిర్వహణ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ ఫార్మసిస్టు నిర్వహించాలి. ఫార్మసిస్ట్ హాజరు నమోదులు రికార్డు పరిశీలించాలని ఆ రికార్డులో ఖచ్చితంగా ఫార్మసిస్ట్ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పోతాడు, ఎన్ని గంటలు ఉంటాడు, ఏమేం చేస్తాడు, నిజంగా ఉన్నాడా లేడా అనేది ఖచ్చితంగా ఆడ ఉండాల్సిన అవసరము ఉన్నది. తనిఖీయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పేసి చేస్తా ఉన్నాం. ఇంకోటి ఎవరైతే దీన్ని అతిక్రమించి ఆ షాపులలో అద్దె ప్రతిపాదన వాళ్ళకు సర్టిఫికెట్లను ఇస్తా ఉన్నారో వాళ్ళని ఎమ్మటే ఆ సర్టిఫికెట్లను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే మీరు డబ్బుల కోసం మీ సర్టిఫికెట్ 4 దిక్కులు అమ్ముకుంటే ఆ మనుషుల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడే సందర్భం ఉన్నది. కాబట్టి అలాంటి చేసిన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రజల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. నిబంధనలు పక్కన పెట్టి వ్యాపారం కారాదని హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి పణంగా పెట్టే మందుల వ్యాపారానికి చెక్కు పెట్టాలంటే అధికారుల స్పందనతో పాటు ప్రజలకు సహకారం అవసరం అని చెప్పేసి నిపుణులు భావిస్తా ఉన్నారు. దీనిపైన క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇక కొత్త దండం మొదలైందా మళ్ళా మెడికల్ షాపుల ముసుగులో జనరిక్ మందులు కూడా ఏర్పాటు చేస్తారట. ఇది అయితే ఘోరమైన సందర్భం ఉంటుంది. అంటే మెడికల్ షాపులలో జనరిక్ మందులు అమ్ముతారా? ఇగో ఇది వార్త చూడండి. ఇది ఇంత దందా స్టార్ట్ అయింది. ఎందుకంటే జనరిక్లలో చాలా తక్కువ రేటుకు మెడిసిన్ ఏర్పాటు చేస్తారు. కానీ దాంట్లో మాత్రము వీళ్ళు లాభాలకు కకృతి పడి కొన్ని షాపులలో జరుగుతూ ఉన్నది. అది ఎక్కడో అది కూడా చూద్దాం. మెడికల్ షాపులలో జనరిక్ మందుల దందా, అమాయకులను దోచుకుంటున్న కేర్ ఫస్ట్ ఫార్మసీ మెడికల్ మాయాజాలం. కేర్ ప్లస్ ఫార్మసీలో జనరిక్ మందులను అమ్ముతూ అధిక మొత్తంలో కొల్లగొడుతున్న నిర్వాహకులు. డ్రగ్ ఇన్స్పెక్టర్ తెలుసు ఏం చేస్తారో చేసుకోపో అని చెప్పేసి రోగులను బెదిరిస్తున్న వైనం. ఇది హనుమకొండలో జరిగింది. ఇది కూడా కేర్ ప్లస్ ఫార్మసీలో ఇది జరుగుతూ ఉన్నది. ఈ దందా అనేది, మెడికల్ దందా అనేది ఆపకుంటే మాత్రం మా జనాల యొక్క ప్రాణాలతో చెలగడం అనే సందర్భం ఉన్నది. ఎవరు ఏది చేయాలో అదే పని చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మాత్రం ఈ యువతంతా ఏకతాటిపై వచ్చేసి నిలదీయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మీకు కూడా యువతను కూడా డిమాండ్ చేస్తారా? ఎందుకంటే ఇది ఆలోచన చేయాలి. ఈ సమాజాన్ని మేల్కొల్పాల్సిన యువతే ఇలాంటి పట్టించుకోకుండా వేరే విధంగా పక్కదారి పడితే సమాజం అంతా అగుమ్మై గోచరం అవుతుంది. ఈ దందాల పైన ప్రశ్నించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అందరినీ తెలియజేస్తున్నా.